ఓం శాంతి 9-10-20. మధురమైన పిల్లలు తెల్లవారుజామునే లేచి బాబాతో చాలా స్వీట్గా మధురంగా మాట్లాడుకోండి. స్వీట్గా మాట్లాడుకోండి బాబాతో. విద్యాసాగర్ మంత్రం చేయడం కోసం తెల్లవారుజాము సమయం చాలా మంచిది. ప్రశ్న: భక్తులు కూడా భగవంతుణ్ణి సర్వశక్తివంతుడనే అంటారు, ఇంకా మీరు కూడా అంటారు. అయితే మీరు ఆయన్ని భగవంతుడు సర్వశక్తివంతుడు అంటారు, భక్తులు సర్వశక్తివంతుడు అంటారు. కానీ వాళ్ళకి మీకు ఉండే తేడా ఏమిటి? అంతరం ఏంటి? ఇద్దరిలో ఉండే అంతరం ఏమిటి? తేడా ఏమిటి? జవాబు: వాళ్ళు అంటారు భగవంతుడు ఏం చెయ్యాలి అనుకుంటే అది చెయ్యగలడు అని అంటారు. అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి అంటారు. కానీ మీకు తెలుసు, బాబా చెప్పారు, నేను కూడా డ్రామా యొక్క బంధంలోనే బంధింపబడి ఉన్నాను. డ్రామా శక్తివంతమైంది. బాబా సర్వశక్తివంతుడే. అందుకే అంటారు కదా, ఎందుకంటే ఆయన దగ్గర సర్వులకి సద్గతి ఇచ్చే శక్తి ఉంది. సర్వశక్తివంతుడు అని ఎందుకంటారంటే సర్వులకి సద్గతి ఇచ్చే శక్తి ఆయన దగ్గర ఉంది. ఎలాంటి రాజ్యం స్థాపన చేస్తారంటే దాన్ని ఇంకెవ్వరు తీసుకోవడం, ఎవ్వరి వల్ల ఆ రాజ్యాన్ని తీసుకోవడం సాధ్యం కాదు. ఓం శాంతి. ఎవరన్నారు ఓం శాంతి? బాబా. ఓం శాంతి. ఇప్పుడు ఎవరన్నారు? దాదా అంటే బ్రహ్మబాబు. ఇప్పుడు పిల్లలు గుర్తించారు కదా, ఉన్నతోన్నతమైన ఆయన మహిమ చాలా భారీ మహిమ అయింది. అంటారు కదా సర్వశక్తివంతుడు, ఆయన ఏం చేయలేడు అంటారు. ఇప్పుడు అది భక్తి మార్గం వాళ్ళు అంటారు సర్వశక్తివంతుడు అర్థం చాలా భారీగా వాళ్ళు తీస్తారు దాని అర్థం. బాబా అంటే డ్రామా అనుసారమే అన్నీ జరుగుతున్నాయి, నేనేమీ చేయటం లేదు, నేను కూడా డ్రామా యొక్క బంధంలో బంధింపబడే ఉన్నాను. మీరు బాబాని స్మృతి చేస్తే సర్వశక్తివంతంగా మారుతారు. పవిత్రంగా మారితే బాబా అంటారు పవిత్రులు కావడం వలన తమో ప్రధానం నుండి సతో ప్రధానం అవుతారు. బాబా సర్వశక్తివంతుడు కాబట్టి ఆయన నేర్పించడం జరుగుతుంది. ఆయన నేర్పిస్తారు. పిల్లలు నా స్మృతి చేస్తే మీ వికర్మల వినాశనం అవుతుంది. మీ తర్వాత సర్వశక్తివంతులై విశ్వంలో మీరు రాజ్యం చేస్తారు. శక్తి లేకపోతే రాజ్యం ఎలా చేస్తారు? శక్తి యోగంతోనే లభిస్తుంది. అందుకే భారతదేశం యొక్క ప్రాచీన యోగానికి చాలా మహిమ చేస్తారు. పిల్లలు మీరు నెంబర్ వారీగా స్మృతి చేస్తారు, ఖుషీలోకి వస్తారు. మీకు తెలుసు, మేము ఆత్మలం బాబాని స్మృతి చేసి మేము విశ్వరాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటాం. దాన్ని తీసుకోవడం ఎవరికి ఆ శక్తి లేదు. ఎవరు మన నుంచి ఆ రాజ్యాన్ని తీసుకునే శక్తి ఎవరి దగ్గర లేదు. ఉన్నతోన్నతిని యొక్క బాబా మహిమ అందరూ చేస్తారు, కానీ అర్థం కాదు ఎందుకు చేస్తున్నాం. ఒక్క మనిషి కూడా లేదు ఇది నాటకం ఏమిటి, నాటకం ఎలాంటిది ఏమిటి అని తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఇది నాటకం అని ఒకవేళ నాటకం అని తెలిసినట్లయితే స్టార్టింగ్ నుంచి అంతిమ వరకు జ్ఞాపకం రావాలి కదా. లేకపోతే నాటకం అనడం రాంగ్ అయిపోతుంది అంటారు. అండమైతే అంటారు ఇది నాటకం, మనం పాత్ర వేయడానికి వచ్చేమో అని. కానీ ఆ నాటకం ఆది మధ్య అంత్యం తెలుసుకోవాలి కదా. ఇది కూడా అంటారు, మేము పైనుండి వస్తున్నాం,
అందుకే వృద్ధి అవుతున్నది. బాబా అంటే సత్యయుగంలో చాలా తక్కువ మంది మనుషులు ఉండేవాళ్ళు. ఇంతమంది ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ఎవరికి అర్థం కాదు. ఇది అనాది ఎప్పుడో తయారైపోయిన అవినాశి డ్రామా తయారవుతున్నది. తయారైందే తయారవుతూ ఉంటుంది. ఇది అవినాశి డ్రామా. ఏ బాబా అంటారు, అది ఆది నుంచి అంతిమ వరకు అదే రిపీటు అవుతూ ఉంటుంది. మీరు సినిమా స్టార్టింగ్ నుంచి అంతిమ వరకు చూడండి. మళ్ళీ రెండోసారి మళ్ళీ రెండో వాటికి వెళ్ళి రెండోసారి చూడండి. ఏం చేస్తారు? మళ్ళీ సేమ్ రీల్, అదే సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు ఏదైతే చూసారో అదే రిపీట్ అవుతుంది కదా. మళ్ళీను కొంచెం కూడా తేడా వస్తుందేంటి? భలే మా ఫస్ట్ షోకి వెళ్ళాము, మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళాము అనుకోండి, ఏమైనా సినిమా మారిపోతుందేంటి? రెండో వాటికి సేమ్ ఎలా ఉన్నది అలాగే రిపీట్ అవుతుంది. తేడా ఏమి ఉండదు. బాబా మధురాతి మధురమైన పిల్లలకి కూర్చోబెట్టి ఎంత చక్కగా చెప్తున్నారు. ఎంత స్వీట్ బాబా. బాబా మీరు ఎంత మధురమైన వాళ్ళు, ఎంత స్వీట్ మీరు. బాబా బస్. ఇప్పుడు మేము ఇంకా సుఖధామంలోకి వెళ్ళిపోతున్నాం అంటే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు తెలిసింది, ఆత్మ పావనంగా మారితే బాబా అంటున్నారు అక్కడ పాలు కూడా పావనమైనవే దొరుకుతాయి. శ్రేష్టాచారి మాతలు చాలా స్వీట్గా ఉంటారు. సమయానికి పిల్లలకి దానంతట అవే పాలు లభిస్తూ ఉంటాయి. పిల్లలకి ఏడవలసిన పనే లేదు అక్కడ. వాళ్ళు టైం అయ్యేసరికి ఆటోమేటిక్గా పాలు ఉంటాయి. ఇలాగ విచారసాగర్ మంత్రం చేయాలి. ఉదయమే బాబాతో మాట్లాడుకుంటూ ఉంటే భలే మజాగా వస్తుంది. తెల్లవారుజామున లేచి బాబాతో మాట్లాడుకుంటే భలే మజా వస్తుంది. బాబా మీరు ఎంత మంచి మంచి యుక్తులు చెప్తూ ఉంటారు. శ్రేష్టాచారి రాజ్యం స్థాపన చేసే యుక్తులు. అయినా మళ్ళీ మేము ఇప్పుడు శ్రేష్టాచారి మాతల ఒళ్ళోకి వెళ్తాం. అక్కడ వాళ్ళ దగ్గర జన్మ తీసుకుని వాళ్ళ ఒళ్ళోకి వెళ్తాం. అనేక మార్లు మేము ఆ కొత్త సృష్టికి వెళ్ళాం. ఆ సృష్టిలోకి ఎన్నో మార్లు అనేక మార్లు వెళ్ళాం. ఇప్పుడు మా ఖుషి అనే రోజులు మాకు వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ మేము ఈ ఖుషి యొక్క భోజనంకి అందుకే మహిమ ఉంది. ఈ ఖుషిలో ఉంటాం కదా, అందుకే దీనికి మహిమ ఉంది. ఏమని? అతీంద్రియ సుఖం అడగాలి అంటే ఆ గొప్ప గోపికలను అడగండి అని. ఇప్పుడు మనకి బేహద్ తండ్రి దొరికారు. మన్ని మళ్ళీ తిరిగి స్వర్గానికి యజమానులు శ్రేష్టాచార్యులుగా తయారు చేస్తున్నారు. కల్పకల్పం మనం మన రాజ్యభాగ్యాన్ని బాబా నుండి తీసుకుంటున్నాం. ఓడిపోతున్నాం, మళ్ళీ విజయులవుతున్నాం. ఇప్పుడు బాబాని స్మృతి చేసి రావణాసురుడి మీద విజయం పొందాలి. అప్పుడు మనం పావనంగా మారిపోతాం. అక్కడ యుద్ధము, దుఃఖాలు ఇలాంటి పేర్లే లేవు. అక్కడ ఏ ఖర్చు ఉండదు. బాబా అంటే భక్తి మార్గంలో జన్మాంతరాలు ఎంత ఖర్చు చేసుకుంటూ వచ్చారో భక్తిలో. ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంతమంది గురువులు చేసుకున్నారు, ఎన్ని పాటలు పడ్డారు. ఇప్పుడు అర్ధకల్పం మనకి ఏ గురువులను అర్ధకల్పం వరకు ఒక్క గురువుని కూడా చేసుకున్నాం. ఇంకా మనకి గురువులతో పనే లేదు. శాంతిధామం సుఖధామానికి వెళ్ళిపోతాం. బాబా అంటారు మీరు సుఖధామం యాత్రికులు, సుఖధామం యొక్క యాత్రికులు మీరు. ఇప్పుడు దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్ళాలి. అక్కడ ఆహా బాబా ఎలా మన ఇక్కడ చదివిస్తున్నారు. మా జ్ఞాపకార్థాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది కూడా చాలా గొప్ప వండర్ కదా. ఈ దిల్వాడా మందిర్కి అపారమైన మహిమ ఉంది. ఇప్పుడు మనం రాజయోగం నేర్చుకుంటున్నాం. దాని జ్ఞాపకార్థం మరి తప్పకుండా తయారవుతుంది కదా. ఇదే దిల్వాడా మందిరే మనది కరెక్ట్ జ్ఞాపకం ఎలా ఉన్నది అలాగా. బాబా మమ్మ పిల్లలందరూ కూర్చున్నారు.
అందరి జ్ఞాపకార్థం అక్కడ ఉంది. కిందన యోగం నేర్చుకుంటున్నారు, పైన స్వర్గం యొక్క రాజ్యం ఉంది. వృక్షంలో ఎంత బాబంటారు, కల్పవృక్షంలో ఎంత క్లియర్గా ఉంటుంది. బాబా ఎలా సాక్షాత్కారం చేయించారు, చిత్రానికి తయారు చేయించారు, కూర్చొని పిల్లల చేత తయారు చేయించారు. బాబావే సాక్షాత్కారం చేయించారు, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేశారు. ఎంతలాగా ఎంత వండరు కదా ఇదంతాను. మొత్తం కొత్త జ్ఞానం. ఎవ్వరికీ జ్ఞానం గురించి తెలీదు, బాబావే కూర్చుని చెప్తారు. మనుషులు ఎంత తమో ప్రధానమైపోతారు. మనిషి సృష్టి అలా పెరుగుతూనే ఉంటుంది. భక్తి కూడా వృద్ధి పొందుతూ పొందుతూ తమో ప్రధానమైపోతుంది. ఇక్కడ ఇప్పుడు మీరు సతో ప్రధానంగా మారి పురుషార్థం చేస్తున్నారు. గీతలో ఉంది కదా మనాభవం అన్నమాట. ఇదైతే తెలియదు భగవంతుడు ఎవరు అని. ఇప్పుడు పిల్లలు తెల్లవారుజామునే లేచి విచారసాగరం మంత్రం చెయ్యాలి. మనుషులకి ఎలాగ భగవంతుడి పరిచయం ఇవ్వాలా అని తెల్లవారుజామున లేచి విచారసాగర మంత్రం చేయాలి. భక్తిలో మనుషులు తెల్లవారుజామునే లేచి గదిలో కూర్చుని భక్తి చేస్తారు. ఎందుకు? వాతావరణం అంతా శుద్ధంగా ఉంటుంది. ఇక్కడ కూడా బాబా అంటారు, అది కూడా విచారసాగర మంత్రం అయింది. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. బాబా 3వ నేత్రం వచ్చే కథ చెప్తూ ఉంటారు. దీనినే తిజ్రీ కథ అని కూడా అంటారు. తిజ్రీ యొక్క కథ, అమర కథ, సత్యనారాయణ కథ, ఇవన్నీ ప్రఖ్యాతి చెందిన కథలు. బాబా అంటారు, వినిపించేదెవరో ఒక్క బాబావే చెప్తారు. అవన్నీ భక్తి మార్గంలో తర్వాత నడుస్తాయి. జ్ఞానంతో పిల్లలు మీరు ఎంత సంపన్నంగా తయారవుతారో, అందుకే దేవతలను పదమాపదంపతులు అంటారు. దేవతలు చాలా ధనవంతులు, పదమాపదంపతులు అవుతారు. కలియుగంలో చూడండి, సతయుగాన్ని చూడండి, దానికి దీనికి రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. బాబా అంటారు చూడండి, మొత్తం ప్రపంచం క్లీన్ అయిపోవడానికి, మొత్తం ప్రపంచం అంతా క్లీన్ అయిపోవాలంటే టైం పడుతుంది. ఇది బేహద్ ప్రపంచం. భారతదేశం అవినాశీ ఖండం. ఇది ఎప్పటికీ ప్రాయలోపం జరగదు. ఒకటే ఖండం ఉంటుంది, అర్థకల్పం. తర్వాత వేరే ఖండాలన్నీ మర్జ్ అవుతూ ఉంటాయి నంబర్ వారీగా. పిల్లలు మీకు ఇప్పుడు ఎంత జ్ఞానం లభిస్తున్నది చెప్పండి. వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ ఎలా చక్రం తిరుగుతుందో వచ్చి తెలుసుకోండి. ప్రాచీన ఋషుల మునులకి ఎంత పేరు గౌరవం ఉంటుంది. కానీ వాళ్ళకి సృష్టి యొక్క ఆది మధ్య అంతం ఏమీ తెలియదు. వాళ్ళ హఠయోగి. వాళ్ళలో పవిత్రత యొక్క శక్తి ఉంటుంది కాబట్టి కొంతవరకు భారతదేశాన్ని వాళ్ళే కాపాడతారు. లేకపోతే భారతదేశం గతి ఇప్పటికి ఎలా అయి ఉండేదో. వాళ్ళే కానీ వాళ్ళ పవిత్రతే లేకపోతే ఈ భారతదేశం గతి ఎలా ఉండేదో. బాబా అంటున్నారు, ఇల్లు ఉందనుకోండి, దాన్ని గడిగడికి ఏం చేస్తారు, పోచా పెడతారు కదా, గుడ్డ శుభ్రంగా తడిగుడ్డ పెట్టి రాస్తూ ఉంటారు కదా. ఎంత తడిగుడ్డ పెట్టి దాన్ని క్లీన్ చేస్తుంటే అంత అందంగా ఉంటుంది. భారతదేశం మహాన్ పవిత్రంగా ఉండేది, అది ఇప్పుడు పతితంగా మారిపోయింది. అక్కడ మీకు సుఖం చాలా సమయం ఉంటుంది, మీ దగ్గర చాలా ధనం ఉంటుంది. మీరు భారతదేశంలోనే ఉండేవారు, మీ రాజ్యమే ఉండేది. అది మొన్నటి విషయం. తర్వాత మళ్ళీ వేరే ధర్మాల వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి కొంచెం బాగు చేశారు, కానీ చేసి వాళ్ళ పేరు ప్రఖ్యాతి చేసేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అందరూ తమ ప్రధానం అయిపోయారు, వాళ్ళు సైతం అందరూ. ఇప్పుడు పిల్లలు మీకు ఎంత ఖుషి ఉండాలి. ఇవన్నీ విషయాలు కొత్త వాళ్ళకి చెప్పకండి. మొట్టమొదట వాళ్ళకి బాబా పరిచయం మాత్రమే ఇవ్వండి. ఇవన్నీ విషయాలు కొత్త వాళ్ళకి చెప్పకండి. బాబా పేరు, బాబా యొక్క రూపం, బాబా యొక్క దేశం, బాబా యొక్క కాలం తెలుసా? ఉన్నతుడ తండ్రి యొక్క పాత్రే ప్రఖ్యాతింది. ఇప్పుడు మీకు తెలుసు, ఆ తండ్రే మాకు ఇప్పుడు డైరెక్షన్ ఇస్తున్నారు.
మీరు మళ్ళీ మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు. పిల్లలు మీరు నాకు సహాయకులు కూడా అవుతున్నారు అన్నారు బాబా. మీరు పవిత్రంగా మారుతున్నారు. మీకోసం పవిత్ర ప్రపంచం తప్పకుండా స్థాపన కావాలి. మీరు ఇది రాయొచ్చు, పాత ప్రపంచం మారుతుంది, కొత్త ప్రపంచం వస్తుంది, మళ్ళీ సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం ఉంటుంది, మళ్ళీ రామన్ రాజ్యం కూడా వస్తుంది. చిత్రాల ద్వారా చెప్పాలి, అప్పుడు వాళ్ళకి చాలా స్వీట్ అనిపిస్తుంది. దీంట్లో తిథి తారీఖులన్నీ రాసి ఉంటాయి. భారతదేశం ప్రాచీన రాజయోగం అంటేనే యోగం, స్మృతి. యోగంతోనే వికర్మల వినాశనం అవుతాయి. ఇంకా చదువుతో స్టేటస్ లభిస్తుంది. దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. ఏదైతే తప్పదు, మాయ తుఫాన్లు అయితే తప్పకుండా వచ్చే తీరుతాయి. తెల్లవారుజామున లేచి బాబాతో మాట్లాడుకోవాలి. మంచిది, మాట్లాడుకుంటే చాలా మంచిది. భక్తి జ్ఞానం రెండిటి కోసం టైం ఏది అంటే తెల్లవారుజామున సమయం మంచిది. స్వీట్గా బాబాతో మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం శ్రేష్టాచారి ప్రపంచంలోకి వెళ్తాం. ముసలాల మనసులో ఉంటుంది కదా, మేము శరీరం వదిలేసి గర్భంలోకి వెళ్తాము. బాబా ఎంత నశ ఎక్కిస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలు కూర్చుని మాట్లాడుకోండి. మీకు ఇలా విషయాలు బుద్ధిలో లోపల మాట్లాడుకుంటుంటే మీకు జమ అయిపోతూ ఉంటుంది. శివబాబా మమ్మల్ని నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా తయారు చేస్తున్నారు. మొట్టమొదట మేమే వస్తాం సృష్టి మీదకి. మొత్తం ఆల్రౌండ్ పాత్ర అంతా మేమే వేసాం ఈ డ్రామా యొక్క ఆదరించి అంతవరకు. ఇప్పుడు బాబా అంటారు, ఈ చిచి వస్త్రాన్ని ఇప్పుడు వదిలేయండి. దేహ సహితంగా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోండి. ఈ బేహద్ సన్యాసం ఇది. అక్కడ మీరు ముసలి అవగానే, వృద్ధులు అవగానే మీకు సాక్షాత్కారం అవుతుంది. ఇంకా నేను మళ్ళీ వెళ్ళి పిల్లవాడిగా జన్మ తీసుకుంటాను. ఖుషి ఉంటుంది. బాల్యం అన్నిటికన్నా మంచిది కదా. ఇలా తెల్లవారుజామున కూర్చొని విచారసాగర్ మాత్రం చెయ్యండి. పాయింట్స్ వస్తూ ఉంటాయి. మీకు ఎంత ఖుషి ఉంటుంది. ఖుషీలో గంట 2 గంటలు గడిచిపోతుంది. ఎంత ప్రాక్టీస్ అయిపోతుంటుందో అంత ఖుషి పెరుగుతూ ఉంటుంది. చాలా మజా వస్తుంది. తిరుగుతూ, బాబా అంటారు కదా, నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతి చేయాలి. టైం చాలా ఉంది. విఘ్నాలు పడతాయి, అందులో ఏం సంశయం లేదు. విఘ్నాలు తప్పకుండా పడతాయి. వ్యాపారంలో మనుషులకి నిద్ర వస్తుందా? ఎక్కడైనా నిద్ర రాదు. బద్ధకిష్టులు ఎవరైనా ఉంటే వాళ్ళు నిద్రపోవాలి, కానీ మామూలుగా అయితే రాదు. మీరు ఎంత చేయగలిగితే శివబాబా స్మృతి చేస్తూ ఉండండి. మీకు బుద్ధిలో ఉంది కదా, శివబాబా కోసం మేము భోజనం తయారు చేస్తున్నాం, శివబాబా కోసం మేము ఈ పని చేస్తున్నాం, శివబాబా కోసం ఇది చేస్తున్నాం అని. భోజనం కూడా శుద్ధిగా తయారు చేయాలి. బాబా అంటారు, అలాంటి వస్తువులతో వండకండి, కిటిపిటి అయ్యేటట్టు. దాంతో కిటిపిటి అయ్యేటట్టు అలాంటి వస్తువులు మనకొద్దు. అలాంటివి ఏవి తయారు చేయకండి. భోజనం శుద్ధిగా తయారు చేయండి. బాబా స్వయం కూడా జ్ఞాపకం చేసుకుంటారు కదా మనని. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा के याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారం. తెల్లవారుజామునే లేచి బాబాతో చాలా స్వీట్గా మాట్లాడుకోండి. రోజు ఖుషి యొక్క భోజనం తింటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయండి. రెండోది, సతీయుగి రాజధానిని స్థాపన చేయడంలో బాబాకి పూర్తి సహాయకులు కావడం కోసం పావనంగా కావాలి. యోగంతో వికర్మల వినాశనం చేసుకోవాలి. భోజనాన్ని శుద్ధమైన భోజనాన్ని తయారు చేసుకోవాలి. వరదానం,
శుద్ధంగానే భోజనాన్ని కూడా తయారు చేయాలి. వరదానం స్వస్థితి ద్వారా పరిస్థితుల మీద విజయాన్ని ప్రాప్తి చేసుకునేవాళ్ళు సంగమయుగి విజయరత్నాలు కండి. స్వస్థితి ద్వారా పరిస్థితుల మీద విజయాన్ని ప్రాప్తి చేసుకునేవాళ్ళు సంగమయుగి విజయరత్నాలు కండి. ఎక్కడ విజయాలు కావాలి? సంగమయుగం. పరిస్థితుల మీద విజయాన్ని ప్రాప్తి చేసుకోవడానికి సాధన ఏది అంటే స్వయం యొక్క స్థితి. ఈ దేహానికి అతీతంగా స్వయం కాదు, స్వస్థితి, స్వస్థితి స్వధర్మం, సదా సుఖం యొక్క అనుభవం చేయించాలి. స్వస్థితి స్వధర్మమే సదా సుఖాన్ని అనుభవం చేయిస్తుంది. ఇంకా ప్రకృతి ధర్మం అంటే పరధర్మం. ఈ దేహం యొక్క స్మృతి ఏదో రకమైన దుఃఖాన్ని అనుభవం చేయిస్తుంది. అంటే స్వస్థితి స్వధర్మం సుఖాన్ని అనుభవం చేయిస్తుంది సదా. పరస్థితి అంటే పరధర్మం, ప్రకృతి యొక్క ధర్మం అంటే ఈ దేహం యొక్క స్మృతి ఏదో రకమైన దుఃఖాన్ని బాధనే అనుభవం చేస్తుంది. కాబట్టి ఎవరైతే సదా స్వస్థితిలో ఉంటారో వాళ్ళు సదా సుఖాన్ని అనుభవం చేస్తారు. వాళ్ళ దగ్గర దుఃఖం యొక్క అలలు రానే రావు. వాళ్ళే సంగమయుగి విజయరత్నాలు అవుతారు. స్లోగన్: పరివర్తన శక్తి ద్వారా వ్యర్థ సంకల్పాల ప్రవాహాన్ని యొక్క ఫోర్స్ని సమాప్తి చేయండి. వ్యర్థ సంకల్పాల యొక్క ప్రవాహం యొక్క ఫోర్స్ని సమాప్తి చేయడానికి ఏది కావాలి? పరివర్తన శక్తి. పరివర్తన యొక్క శక్తితోనే వ్యర్థ సంకల్పాల ప్రవాహం యొక్క ఫోర్స్ని సమాప్తి చేయొచ్చు. మాతేశ్వరి మమ్మ యొక్క మహావాక్యాలు ఈ అవినాశి ఈశ్వరీయ జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకోవడం కోసం ఏ భాష నేర్చుకోవాల్సిన పని లేదు. మీ ఏదైతే ఈశ్వరీయ జ్ఞానం అందుందో ఇది చాలా సహజం, మరి స్వీట్, చాలా ఈజీ అయింది, చాలా స్వీట్ అయింది. దీనితో జన్మ జన్మాంతరాల కోసం సంపాదన జరుగుతూ ఉంటుంది. ఈ జ్ఞానం ఎంత ఈజీ అంటే ఏ మహానాత్మలు మహానాత్మలు కావచ్చు, అహల్యలు కావచ్చు, కుబ్జలు కావచ్చు, రాతి బుద్ధి ఉండేవాళ్ళు కావచ్చు, ఏ ధర్మంలో ఏ ధర్మం వాళ్ళైనా కావచ్చు, పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా దీన్ని ప్రాప్తి చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా బాబంటే ఎంత సహజమైనదైనా సరే ప్రపంచంలో అందరూ ఈ జ్ఞానాన్ని చాలా భారీ అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు ఎప్పుడైతే మేము చాలా వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు చదువుకుని పెద్ద పెద్ద విద్వాంసులు అయిపోయాము, వాళ్ళకి దానికోసం అయితే భాష నేర్చుకోవాలి. చాలా హఠయోగం చేస్తారు, అప్పుడే ప్రాప్తి చేసుకోగలుగుతారు. కానీ ఇదైతే మనం మన అనుభవంతో తెలుసుకున్నాం. ఈ జ్ఞానం చాలా ఈజీ అయింది, చాలా సులువైంది. ఎందుకంటే స్వయం పరమాత్మ చదివిస్తున్నారు. ఇందులో ఎలాంటి హఠయోగాలు చేయవలసిన పని లేదు, జపతపాలు చేయవలసిన పని లేదు, శాస్త్రవాదీలు పండితులు కావాల్సిన పని లేదు. దీనికోసం మనమేం సంస్కృత భాష నేర్చుకోవాల్సిన పని లేదు. ఇది నేచురల్గా ఆత్మ తన పరంపిత పరమాత్మతో యోగం పెట్టుకోవాలి. ఇక్కడ సహజంగానే భలే కొంతమందికి జ్ఞానాన్ని ధారణ కాకపోవచ్చు, కానీ యోగం వలన చాలా లాభం ఉంటుంది. దీనితో ఒకటి పవిత్రులు అవుతారు, రెండోది కర్మబంధనలన్నీ భస్మం అవుతాయి, కర్మాతీతులు అవుతారు. ఎంత శక్తి ఉంటుంది ఈ సర్వశక్తివంతుని
డైన పరమాత్మ స్మృతితో. భలే వాళ్ళు ఆయన తన సాకార బ్రహ్మ తనువు ద్వారానే మనకి యోగం నేర్పిస్తున్నారు. కానీ యోగం అయినా సరే డైరెక్ట్ ఆ జ్యోతి స్వరూపమైన శివ పరమాత్మతోనే చెయ్యాలి. ఆయన స్మృతితోనే కర్మబంధనాల యొక్క మురికంతా తొలగిపోతుంది. అచ్చా. ఓం శాంతి.